టిఎన్ఎన్ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. ఐక్యరాజ్యసమితి వేదికపై భారత్కు చారిత్రాత్మక గౌరవం. ప్రధానికి అత్యున్నత అగ్రికోలా మెడల్. రోమ్లో అద్భుత ఘట్టం. పరిధి దాటితే సహించేది లేదు. పోలీస్ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్. రూపాయి పతనానికి బ్రేకులు. ఆర్బీఐ సంచలన వ్యూహం. రంగంలోకి $5 బిలియన్ స్వాప్ అస్త్రం. ఒకే ఫ్రేమ్ లో చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబు. మెగా 158 గ్రాండ్ లాంచ్. ఇక డీటెయిల్స్ చూస్తే భారతదేశానికి అంతర్జాతీయ వేదికపై మరో చారిత్రాత్మక గౌరవం దక్కింది. దేశ ఆహార భద్రత, వ్యవసాయ రంగంలో భారత్ సాధించిన అద్భుత ప్రగతికి ప్రపంచ దేశాలు ఫిదా అయ్యాయి. ఐక్యరాజ్య సమితికి చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ తమ అత్యున్నత పురస్కారమైన అగ్రికోలా మెడల్ను భారత ప్రధానమంత్రికి అందించి సత్కరించింది. ఇటలీ రాజధాని రోమ్ నగరంలో ఈ ప్రతిష్టాత్మక పురస్కార ప్రదానోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. FAO డైరెక్టర్ జనరల్ డాక్టర్ క్యూ డోంగ్యూ స్వయంగా భారత ప్రధానమంత్రికి ఈ అగ్రికోలా మెడల్ బహుకరించారు. వ్యవసాయ రంగంలో ప్రపంచవ్యాప్తంగా విశేష సేవలందించిన అగ్రనేతలకు మాత్రమే దక్కే ఈ అత్యున్నత పురస్కారం ఇప్పుడు భారత ప్రధానికి దక్కడం యావత్ దేశానికి గర్వకారణంగా నిలిచింది. భారతదేశంలో ఆహార భద్రత కల్పించడంతో పాటు సుస్థిర వ్యవసాయం, సహజ సిద్ధ సేద్యం మరియు డిజిటల్ టెక్నాలజీ ద్వారా క్షేత్రస్థాయిలో రైతులకు అందిస్తున్న సాధికారతను గుర్తించి ఐక్యరాజ్య సమితి ఈ అవార్డును ప్రకటించింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని వ్యవసాయానికి జోడించి కోట్లాది మంది ఆకలి తీర్చడంలో భారత్ సాధించిన పరిణితిని FAO డైరెక్టర్ జనరల్ ఈ సందర్భంగా ప్రత్యేకంగా కొనియాడారు. తనకు దక్కిన ఈ అంతర్జాతీయ చారిత్రాత్మక గౌరవాన్ని ప్రధాని మోడీ భారతదేశంలోని 11 కోట్ల మందికి పైగా ఉన్న అన్నదాతలకు అంకితం చేశారు. దేశానికి వెన్నెముగ్గా నిలిచిన రైతుల కష్టానికి, అంకిత భావానికి దక్కిన గౌరవమే ఈ అగ్రికోలా మెడల్ అని ఆయన స్పష్టం చేశారు. రైతుల శ్రమ వల్లే దేశం నేడు ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించి ప్రపంచ దేశాలకు దిశానిర్దేశం చేస్తోందని ప్రధాని పేర్కొన్నారు. ఐక్యరాజ్య సమితి వేదికగా భారతీయ వ్యవసాయ రంగానికి కోట్లాది మంది అన్నదాతల కష్టానికి దక్కిన ఈ అగ్రికోలా మెడల్ పురస్కారం అంతర్జాతీయంగా భారతదేశ కీర్తి కిరీటంలో మరో మైలురాయిగా నిలిచిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. FAO के डायरेक्टर जनरल, एक्सेलेंसीज, देवी और सज्जनों, नमस्कार। हमारे शानदार स्वागत और एग्रीकोला मेडल से सम्मानित करने के लिए मैं FAO के डायरेक्टर जनरल का हृदय से आभार व्यक्त करता हूं. తెలంగాణలో పోలీస్ వ్యవస్థ రూపురేఖలను మార్చేలా వచ్చే 10 ఏళ్ల ఆధునిక అవసరాలకు అనుగుణంగా సరికొత్త విప్లవాత్మక మార్పులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. MCR HRDలో సీనియర్ పోలీస్ అధికారులు, విజిలెన్స్, అగ్నిమాపక మరియు హైడ్రా ఉన్నతాధికారులతో సీఎం సుదీర్ఘంగా సమీక్షించారు. మారుతున్న నేరాల స్వరూపాన్ని ఎదుర్కొనేందుకు వీలుగా నిరంతర నిఘా వ్యవస్థగా యంత్రాంగం పనిచేయాలని సీఎం పదునైన దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో సైబర్ నేరాల నియంత్రణపై సీఎం ప్రత్యేక ఫోకస్ పెట్టారు. సైబర్ విభాగంలో పనిచేసేందుకు పోలీస్ శాఖలో ప్రత్యేక సెలక్షన్ జరగాలని, అలాగే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో పోలీస్ విభాగం కోసం ప్రత్యేక కోర్సును ప్రారంభించాలని ఆదేశించారు. టెక్నాలజీ వినియోగాన్ని పెంచుతూ నగరంలో డ్రోన్ పోలీసింగ్, సీసీ కెమెరాల సంఖ్యను భారీగా పెంచాలన్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లు సమర్థవంతంగా వాడుకుంటూ నైట్ పెట్రోలింగ్ ను బలోపేతం చేయాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆదాయానికి గండుకొట్టే వారిపై విజిలెన్స్ విభాగం ఉక్కుపాదం మోపాలని, అవసరమైతే విజిలెన్స్ కు మరిన్ని అధికారాలు ఇస్తామని సీఎం ప్రకటించారు. అటు అగ్ని ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలపై మున్సిపల్, హైడ్రా అధికారులతో సమన్వయం చేసుకుంటూ జూన్ 15లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని అగ్నిమాపక శాఖను ఆదేశించారు. వర్షాకాలం వస్తున్న నేపథ్యంలో నాలాలు, మ్యాన్హోల్స్ నిర్వహణపై మెట్రో, వాటర్ వర్క్స్, ట్రాఫిక్, పోలీస్, హైడ్రా విభాగాలు కలిసికట్టుగా పనిచేయాలని స్పష్టం చేశారు. నగరంలో అడ్డగోలుగా వెలిసే ఫ్లెక్సీలపై కఠినంగా వ్యవహరించాలన్నారు. సమాజాన్ని పట్టిపీడిస్తున్న ఆహార కల్తీపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్తీ ఆహారం వల్లే క్యాన్సర్ కేసులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయని, దీనికోసం ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకురాబోతున్నట్లు వెల్లడించారు. గంజాయి రవాణా, రౌడీ షీటర్లపై నిరంతర నిఘా ఉంచాలన్నారు. పోలీసుల సంక్షేమానికి తాము కట్టుబడి ఉన్నామని చెబుతూ డిపార్ట్మెంట్లో ఇకపై అన్ని వాహనాలను EV వాహనాలుగా మార్చాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. IPS అధికారుల సంఖ్యను పెంచేందుకు కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సీఎం తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణ పవిత్ర బాధ్యత, పరిధి దాటి వెళ్తామంటే అధికారులను ప్రభుత్వం అస్సలు సహించదంటూ సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన స్ట్రాంగ్ వార్నింగ్ ఇప్పుడు పోలీస్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. మెరిట్ ప్రకారమే పోస్టింగ్స్ ఉంటాయని సీఎం తేల్చి చెప్పారు. మరి ముఖ్యమంత్రి ఆదేశాలతో తెలంగాణ పోలీస్ వ్యవస్థ ఏ మేరకు ఆధునీకరణ వైపు అడుగులు వేస్తుందో చూడాలి.
నవ్యాంధ్రప్రదేశ్ వేదికగా ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక విజ్ఞాన సంగమం ఆవిష్కృతమైంది. అంతర్జాతీయ ఆధ్యాత్మిక విపంచి ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు గురుదేవ్ శ్రీ రవిశంకర్ మరియు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒకరిపై ఒకరు కురిపించుకున్న ప్రశంసలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అటు సామాజిక మాధ్యమాల్లోనూ హాట్ టాపిక్ గా మారాయి. జ్ఞానం విజ్ఞానం కలిసిన అరుదైన భేటీగా ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ భేటీ సందర్భంగా గురుదేవ్ రవిశంకర్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశంసల వర్షం కురిపించారు. రవిశంకర్ కేవలం ఒక ఆధ్యాత్మిక నాయకుడు మాత్రమే కాదని విశ్వవ్యాప్తంగా సామరస్య సందేశాన్ని చేరవేస్తున్న గొప్ప మానవతావాదని కొనియాడారు. ఆధునిక భారతదేశ నిర్మాణంలో ఆయన ఒక వారధిలా నిలిచారని అభినందించారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈ మానవీయ ఆధ్యాత్మిక విలువలను ఏపీ ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్తుందని ఆయన ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఇక చంద్రబాబు నాయుడు పారిశ్రామిక సాంకేతిక విజన్ను గురుదేవ్ రవిశంకర్ అత్యంత ఉన్నతంగా ప్రస్తావించారు. చంద్రబాబు కేవలం రాజకీయ నేత కాదని జ్ఞానం ఆధునిక విజ్ఞానం రెండూ కలబోతున్న అరుదైన నాయకుడంటూ కొనియాడారు. భారతదేశంలో ఐటీ విప్లవానికి ఆద్యుడు ప్రధాన సూత్రధారి చంద్రబాబు నాయుడేనని స్పష్టం చేశారు. నాడు ఐటీ రంగాన్ని ప్రోత్సహించి హైదరాబాద్ మహానగరాన్ని ప్రపంచ ఐటీ పట్టణంలో నిలిపిన ఘనత ఆయనకే దక్కుతుందని రవిశంకర్ గుర్తు చేశారు. గ్లోబల్ వేదికలపై తెలుగువారి సత్తా గురించి మాట్లాడుతూ గురుదేవ్ ఒక సంచలన విషయాన్ని ప్రస్తావించారు. ఈ రోజు అమెరికాలో ఉన్న మొత్తం భారతీయ ఐటీ నిపుణులలో దాదాపు 70% మంది తెలుగువారే కనిపిస్తున్నారని, ఆ విజయానికి ఈ గ్లోబల్ ఐడెంటిటీకి చంద్రబాబు వేసిన బలమైన పునాదే మూల కారణమని రవిశంకర్ ప్రశంసించారు. తెలుగు యువతను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన విజనరీ లీడర్ చంద్రబాబు అంటూ ఆయన అభినందించడం విశేషం. ఒకవైపు దేశాన్ని ఆధ్యాత్మిక మార్గంలో నడిపిస్తున్న గురువు, మరోవైపు రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపిస్తున్న విజనరీ లీడర్, వీళ్ళిద్దరి కలయిక భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ లో సరికొత్త మానవీయ ప్రాజెక్టులకు సమాజ వికాసానికి దారితీస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. भारत में आईटी रेवोल्यूशन का जो मुख्य सूत्रधार है, कर्णधार थे, वो श्रेय हमारे चंद्रबाबू गारू को जाता है. You know, our dear Chandrababu Garu has brought real IT in two sense. One is of course technology, another is inner transformation. He means IT in two senses, both spiritual and material. If today whatever is in Andhra Pradesh, Hyderabad, before he was the one who really made Hyderabad on the world map. I remember in US when Chandrababu Garu was speaking at the ATA conference there few years back, then Bill Clinton was the then president, he was there, and he said, my goal is to bring the best transformation for the youth. And he has done it. Today, if you see in America, 60-70% of the IT people, they all speak Telugu. They are from Andhra Pradesh. Just outside Washington, in Maryland, in Virginia, if you go, you find a mini Andhra Pradesh there. So the way the young people were trained in IT, in all the schools, college. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక్కసారిగా ఉత్కంఠ రేపుతూ మరికొద్దిసేపట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీడియా ముందుకు రానున్నారు. తాడేపల్లిలో తన నివాసంలో జగన్ ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలు, కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై జగన్ కీలక వ్యాఖ్యలు చేయనున్నట్టు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా వేదికగా కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్న జగన్ ఇప్పుడు నేరుగా ప్రెస్ మీట్ ద్వారా దాడి పెంచబోతున్నారు. ముఖ్యంగా ఏపీ ఆర్థిక పరిస్థితి రోజురోజుకు క్షీణిస్తోందంటూ ఇటీవల జగన్ వరుస ట్వీట్లు చేశారు. రాష్ట్ర అప్పులు, సంక్షేమ పథకాల అమలు, బడ్జెట్ కేటాయింపులపై ప్రభుత్వం అవలంబిస్తున్న తీరును ఆయన తప్పుబడుతున్నారు. ప్రెస్ మీట్ లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై మరికొన్ని కీలక గణాంకాలతో కూటమి ప్రభుత్వాన్ని ఆయన కార్నర్ చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆర్థిక అంశాలతో పాటు రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యను కూడా జగన్ ప్రధానంగా ప్రస్తావించనున్నారు. ఏపీలో పోలీసు వ్యవస్థ పూర్తిగా గాడి తప్పిందని, రాజకీయ కక్ష సాధింపులకు పోలీసులు వాడుకగా మారారని ఇటీవల ఆయన తీవ్రస్థాయిలో ట్వీట్ చేశారు. వైఎస్ఆర్సీపీ శ్రేణులపై జరుగుతున్న దాడులు, రాష్ట్రంలో నమోదవుతున్న కొన్ని తాజా ఇన్సిడెంట్లను ఉటంకిస్తూ పోలీసు శాఖ వైఫల్యాలను ఎండగట్టేందుకు జగన్ సిద్దమయ్యారు. లా అండ్ ఆర్డర్ విషయంలో ప్రభుత్వ వైఖరి నిలదీస్తూ ఇవాళ ఆయన సుదీర్ఘంగా మాట్లాడనున్నారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో మరియు రాష్ట్రంలో మారుతున్న పొలిటికల్ ఈక్వేషన్స్ మధ్య జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక పరిపాలన రంగాల్లో జరుగుతున్న పరిణామాలపై వైఎస్ఆర్సీపీ రూపొందించిన ఒక నివేదికను లేదా చార్జ్ షీట్ ను కూడా ఆయన మీడియా ముందుంచే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. జగన్ ప్రెస్ మీట్ అనౌన్స్మెంట్ తో అటు అధికార కూటమి నేతల్లోనూ కౌంటర్ అటాక్ ఇచ్చేందుకు పొలిటికల్ హీట్ అప్పుడే మొదలైంది. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ లో లేవనెత్తబోయే అంశాలు, సంధించబోయే ప్రశ్నలు ఏపీ రాజకీయాల్లో ఎలాంటి చర్చకు దారితీస్తాయనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది.
ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ ప్రాంతాల ప్రజల ఆరోగ్య రక్షణ ధ్యేయంగా స్వచ్ఛమైన తాగునీటి సరఫరాపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. మంగళగిరి క్యాంపు కార్యాలయంలో గ్రామీణ నీటి సరఫరా శాఖ అధికారులతో జలజీవన్ మిషన్ పనులపై ఆయన సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. తాగునీటి నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తూ క్షేత్రస్థాయి అధికారులకు, జిల్లా కలెక్టర్లకు పవన్ కీలక మార్గదర్శకాలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పంచాయతీలో ఉన్న ఫిల్టర్ బెడ్లను రాబోయే నెల రోజుల్లోగా యుద్ధ ప్రాతిపదికన శుభ్రం చేయాలని ఉప ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ పనులన్నీ సకాలంలో పూర్తయ్యేలా జిల్లా కలెక్టర్లే స్వయంగా పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా భూగర్భ జలాల్లో ఆర్సెనిక్, ఫ్లోరైడ్ లవణీయత ఎక్కువగా ఉన్న గ్రామాలను శాస్త్ర సాంకేతిక పద్ధతుల్లో గుర్తించి అక్కడ అధునాతన వాటర్ ప్యూరిఫికేషన్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాల్లో కేవలం తాగడానికే కాకుండా వంట, స్నానం, బట్టలు ఉతకడం లాంటి గృహ అవసరాలకు వాడే నీటిని కూడా పూర్తి స్థాయిలో శుద్ధి చేసి సరఫరా చేయాలని పవన్ కళ్యాణ్ స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చారు. కలుషిత నీటి వల్ల చర్మ వ్యాధులు రాకుండా వైద్య ఆరోగ్య శాఖతో సమన్వయం చేసుకుంటూ ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించాలని చెప్పారు. అటు విద్యార్థుల వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాల్లో నీటి నాణ్యతను నిరంతరం పరిశీలించేందుకు వీలుగా ప్రత్యేక ఎఫ్టీకే కిట్లను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. రాష్ట్రంలో తాగునీటి ఎద్దడి ఉన్న 3,000 గ్రామాల్లో పనులను వేగవంతం చేయాలని, అవసరమైతే కేంద్రం నుంచి మరిన్ని నిధులు కోరతామని డిప్యూటీ సీఎం వెల్లడించారు. ప్రస్తుతం పురోగతిలో ఉన్న తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, పల్నాడు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల మల్టీ విలేజ్ స్కీమ్స్ పనులను అత్యంత వేగంగా ముందుకు తీసుకెళ్లాలన్నారు. ప్రభుత్వం కొత్తగా ఆమోదించిన మరో 7 మల్టీ విలేజ్ తాగునీటి ప్రాజెక్టుల ముందస్తు ప్రక్రియలను పూర్తి చేసి వెంటనే క్షేత్రస్థాయిలో పనులు ప్రారంభించాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో తాగునీటి ఎదురు ఉన్న 3,000 గ్రామాల్లో పనులను వేగవంతం చేయాలని, అవసరమైతే కేంద్రం నుంచి మరిన్ని నిధులు కోరతామని డిప్యూటీ సీఎం వెల్లడించారు. ప్రస్తుతం పురోగతిలో ఉన్న తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, పల్నాడు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల మల్టీ విలేజ్ స్కీమ్స్ పనులను అత్యంత వేగంగా ముందుకు తీసుకెళ్లాలన్నారు. ప్రభుత్వం కొత్తగా ఆమోదించిన మరో 7 మల్టీ విలేజ్ తాగునీటి ప్రాజెక్టుల ముందస్తు ప్రక్రియలను పూర్తి చేసి వెంటనే క్షేత్రస్థాయిలో పనులు ప్రారంభించాలని స్పష్టం చేశారు. తెలంగాణను అంతర్జాతీయ పారిశ్రామిక హబ్గా మార్చేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సరికొత్త ఫ్యూచర్ సిటీ యాక్షన్ ప్లాన్ ను సిద్ధం చేశారు. ఎంసీఆర్ హెచ్ఆర్డీ బోధి పెవిలియన్ లో పరిశ్రమల శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఈ హైలెవెల్ మీటింగ్ లో పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబుతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు మరియు ఐటీ పారిశ్రామిక రంగానికి చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సమీక్షలో భారత్ ఫ్యూచర్ సిటీ ల్యాండ్ అలాట్మెంట్, సరికొత్త పారిశ్రామిక విధానంపై సీఎం సంచలన ఆదేశాలు జారీ చేశారు. ఫ్యూచర్ సిటీ అంతా నెట్ జీరో సిటీ తరహాలోనే పర్యావరణ హితంగా డిజైన్ కావాలన్నారు. అంతర్జాతీయ స్థాయి నగరాలను అధ్యయనం చేసి మౌలిక వస్తువుల కల్పనలో ఎక్కడ రాజీ పడకూడదని స్పష్టం చేశారు. రోడ్లు, డ్రైనేజ్ లాంటి ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తిగా పూర్తి చేసిన తర్వాతే భూ కేటాయింపులు జరపాలని, అలాగే ల్యాండ్ కేటాయించిన వెంటనే పరిశ్రమల నిర్మాణం మొదలయ్యేలా కఠిన నిబంధనలు పెట్టాలని సీఎం ఆదేశించారు. ఇక ఫ్యూచర్ సిటీలో ప్రజాప్రతినిధులు, సివిల్ సర్వీస్ అధికారులు మరియు జర్నలిస్టుల కోసం 500 ఎకరాలు కేటాయించనున్నట్లు సీఎం వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రతిష్టాత్మక హెల్త్ క్లస్టర్ ఫ్యూచర్ సిటీకి వచ్చేలా చూడాలని, అవసరమైతే తానే స్వయంగా ప్రధాని మోడీని కలిసి విజ్ఞప్తి చేస్తానని సీఎం రేవంత్ తెలిపారు. వచ్చే జూన్ నాటికి ఫ్యూచర్ సిటీ ఇండస్ట్రియల్ పార్క్ లో పరిశ్రమల ఏర్పాటుకు శంకుస్థాపన జరగాలన్నారు. వీటితో పాటు ఏకంగా 1,500 ఎకరాల్లో డేటా సిటీని ఏర్పాటు చేయాలని, దీనిని నీటి అవసరాల కోసం ఎస్టీపీలను వినియోగించాలని సూచించారు. కనెక్టివిటీని పెంచేలా ప్రతిష్టాత్మక బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం తక్షణమే భూసేకరణ ప్రారంభించాలని యంత్రాంగాన్ని ఆదేశించారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు ఇన్వెస్ట్ తెలంగాణ పేరుతో ఒక ప్రత్యేక సెల్, ఆకర్షణీయమైన లోగో, వెబ్సైట్ మరియు ప్రత్యేక కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. తెలంగాణలో ఇన్వెస్ట్ చేసే పారిశ్రామికవేత్తలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసేందుకు ఒక ఎస్కాట్ ఆఫీసర్ వ్యవస్థను తీసుకురావాలని, దీనికోసం గ్రూప్ 1 స్థాయి అధికారిని నియమించే అంశాన్ని పరిశీలించాలన్నారు. తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాల పారిశ్రామిక విధానాలను అధ్యయనం చేయాలని చెప్పారు. కేవలం హైదరాబాదే కాకుండా కరీంనగర్, వరంగల్, విజయవాడ రోడ్ల సమీపంలోని ప్రభుత్వ భూములను గుర్తించి ద్వితీయ శ్రేణి నగరాల్లో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ మరియు డేటా సెంటర్ల ఏర్పాటుపై ప్రత్యేక పాలసీ తేవాలన్నారు. అలాగే రాబోయే 3 నెలల్లో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు టీ ఫైబర్ కు కనెక్ట్ కావాలని గడువు విధించారు. భారత్ ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టును కేవలం కాగితాలకే పరిమితం చేయకుండా వచ్చే జూన్ నాటికే క్షేత్రస్థాయిలో శంకుస్థాపనలు జరగాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పీడ్ చూస్తుంటే తెలంగాణ పారిశ్రామిక రంగంలో ఒక సరికొత్త గ్లోబల్ ట్రెండ్ సెట్ కాబోతోందని స్పష్టమవుతోంది. ఇన్వెస్ట్ తెలంగాణ సెల్, ఎస్కాట్ ఆఫీసర్ల వ్యవస్థ పారిశ్రామికవేత్తలను భారీగా ఆకర్షించే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పుల దిశగా అడుగులు పడుతున్నాయి. దేశానికి ఆదర్శంగా ఆంధ్ర మోడల్ ఎడ్యుకేషన్ తీర్చిదిద్దడమే లక్ష్యంగా అమరావతి సచివాలయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డీఈఓలు, అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్లతో ఉన్నత స్థాయి సుదీర్ఘ సమీక్ష సమావేశం జరిగింది. ప్రభుత్వ విద్యా వ్యవస్థను అంతర్జాతీయ ప్రమాణాలతో ఓపెన్ మార్కెట్తో పోటీ పడేలా తయారు చేసేందుకు కీలక యాక్షన్ ప్లాన్ సిద్దమైంది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను సమూలంగా మార్చేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఇందులో భాగంగా అంతర్జాతీయ స్థాయి అత్యుత్తమ బోధనా పద్ధతులపై అధ్యయనం చేయడానికి ప్రభుత్వ ఉపాధ్యాయులను విదేశాలకు పంపించబోతున్నట్లు విద్యాశాఖ సమీక్షలో స్పష్టమైంది. విదేశాల్లోని బెస్ట్ ప్రాక్టీసెస్ మరియు ఆధునిక బోధనా శైలిని టీచర్లు అక్కడ క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆ తర్వాత ఆ మంచి పద్ధతులను ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ పాఠశాలలో అమలు చేయనున్నారు. మనం విద్యా విధానంలో క్వాలిటీ మెరుగుపరచకపోతే తీవ్రంగా నష్టపోయేది మన పిల్లలే అని సమీక్ష సమావేశంలో అధికారులు, ఉపాధ్యాయులను అప్రమత్తం చేశారు. నేటి ఆధునిక ప్రపంచంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రైవేట్, అంతర్జాతీయ సంస్థలతో పోటీ పడేలా తయారు కావాలని, ప్రభుత్వ విద్యా వ్యవస్థ పూర్తి స్థాయిలో ఓపెన్ మార్కెట్తో తలపడేలా బలోపేతం కావాలని దిశానిర్దేశం చేశారు. నాణ్యమైన విద్య మన అంతిమ ధ్యేయం కావాలని స్పష్టం చేశారు. ఈ చారిత్రాత్మక లక్ష్యాన్ని సాధించడం కోసం విద్యాశాఖలోని డీఈఓలు, ఏపీసీలు, ఉపాధ్యాయులు అందరూ ఒకే తాటిపైకి వచ్చి కలిసికట్టుగా పనిచేయాలని సమీక్ష దిశానిర్దేశం చేశారు. ప్రతి ఒక్క అధికారి తమ పరిధిలోని పాఠశాలలో విద్యా ప్రమాణాల పర్యవేక్షణను నిరంతరం కొనసాగించాలని, ఎక్కడ రాజీ పడకూడదని ఆదేశించారు. నవ్యాంధ్ర భవిష్యత్తును మార్చేలా ఈ విద్యా సంస్కరణలు ఉండబోతున్నాయని స్పష్టం చేశారు. ఆంధ్ర మోడల్ ఎడ్యుకేషన్ ద్వారా ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలను మార్చాలన్న ప్రభుత్వ సంకల్పం, అలాగే మన టీచర్లను అంతర్జాతీయ శిక్షణ కోసం విదేశాలకు పంపాలన్న ఆలోచన విద్యా వర్గాల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. మరి ఈ సరికొత్త విద్యా సంస్కరణలు మన విద్యార్థుల భవిష్యత్తును ఎలా మార్చబోతున్నాయో చూడాలి. హైదరాబాద్ మహానగరంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పాత బస్తీలో అత్యంత రద్దీగా ఉండే చార్మినార్ సమీపంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. మదీనా చౌరస్తా వద్ద ఉన్న ఒక ప్రముఖ బట్టల దుకాణంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద తీవ్రత భారీగా ఉండడంతో పాత బస్తీ పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. చార్మినార్ కు కోతవేడు దూరంలో ఉండే మదీనా చౌరస్తా వద్ద ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఇక్కడి ఒక బట్టల దుకాణంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దుకాణంలో భారీ ఎత్తున వస్త్ర నిల్వలు ఉండడంతో నిమిషాల వ్యవధిలోనే మంటలు బిల్డింగ్ అంతటా వేగంగా వ్యాపించాయి. ఆకాశాన్ని తాకుతున్నట్లుగా ఎగిసిపడుతున్న మంటలు, దట్టమైన నల్లటి పొగ కారణంగా స్థానికులు ఊపిరాడకాలాడిపోతున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే దుకాణంలోని సిబ్బంది, కొనుగోలుదారులు ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది వెంటనే రంగంలోకి దిగారు. మంటలు అదుపులోకి రాకపోవడంతో నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి అదనపు ఫైర్ ఇంజన్లను రప్పించారు. ప్రస్తుతం 8 అగ్నిమాపక కేంద్రాల సిబ్బంది గత 2 గంటలుగా నిరంతరాయంగా శ్రమిస్తూ మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రాణాలు తెగించి పోరాడుతున్నారు. అయితే చుట్టుపక్కల అన్ని ఇరుకైన గల్లీలు, వాణిజ్య సముదాయాలు కావడంతో మంటలు పక్కన ఉన్న ఇతర దుకాణాలకు వ్యాపించకుండా ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రమాద స్థలానికి చేరుకున్న పాతబస్తీ పోలీసులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మదీనా చౌరస్తా పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో చార్మినార్ వైపు వచ్చే వాహనాలను ముందస్తు జాగ్రత్తగా ఇతర మార్గాల్లోకి మళ్లిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. కానీ ప్రాథమిక సమాచారం ప్రకారం షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనలో ఆస్తి నష్టం భారీగా ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. చార్మినార్ సమీపంలోని మదీనా చౌరస్తాలో మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది ఇంకా శ్రమిస్తూనే ఉన్నారు. ఈ ప్రమాదంలో ఎవరికైనా గాయాలయ్యాయా లేదా అనే పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
తెలంగాణపై భానుడు నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. ఆకాశం నుంచి కురుస్తున్న అగ్ని జ్వాలలకు యావత్ రాష్ట్రం అల్లాడిపోతోంది. నిన్నొక్కరోజు ఎండ తీవ్రతకు వడదెబ్బకు గురై 9 మంది ప్రాణాలు కోల్పోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. రాబోయే 2 రోజులు కూడా రాష్ట్రంలో ఇవే పరిస్థితులుంటాయని, తీవ్రమైన వడగాల్పులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దాదాపు అన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయింది. రాష్ట్రంలో ఎండల తీవ్రత ప్రాణాంతకంగా మారుతోంది. బుధవారం ఒక్కరోజే వివిధ ప్రాంతాల్లో వడదెబ్బ తట్టుకోలేక 9 మంది మృతి చెందారు. ఇందులో అత్యధికంగా ఒక్క ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 6 ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఎండవేడికి తోడు బుక్కపోత, తీవ్రమైన వడగాల్పుల కారణంగా వృద్ధులు, కూలీలు అస్వస్థతకు గురై కన్నమూశారు. నార్త్ మరియు సెంట్రల్ తెలంగాణ జిల్లాలో ఈ ఉష్ణోగ్రతలు దాటికి పూర్తిగా అల్లాడిపోతున్నాయి. జిల్లాల వారీగా ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే బుధవారం అత్యధికంగా నిర్మల్ జిల్లాలో 46.5 డిగ్రీల రికార్డు స్థాయి ఉష్ణోగ్రత నమోదైంది. అటు ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో కూడా నిప్పుల కుంపను తలపించేలా 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మధ్యాహ్నం 11 గంటలు దాటితే చాలు రోడ్లన్నీ జనం లేక కర్ఫ్యూను తలపిస్తున్నాయి. వేడిగాల దెబ్బకు బైకులపై వెళ్లే వాహనదారులు, సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ భయానక పరిస్థితులు ఇప్పుడిప్పుడే తగ్గేలా కనిపించడం లేదు. వచ్చే 2 రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా ఇదే తీవ్రత కొనసాగుతుందని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలంతా అత్యంత అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం వేళలో బయటకు రావద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు జాగ్రత్తగా ఉండాలని, డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండడానికి నిరంతరం నీళ్లు, మజ్జిగ, ఓఆర్ఎస్ ద్రావణాలు తీసుకోవాలని సూచిస్తున్నారు. బాణుడి ప్రతాపానికి ఒక్కరోజే 9 మంది బలి కావడం అందరినీ ఆందోళన గురిచేస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో ప్రభుత్వ యంత్రాంగం మరియు ఓఆర్ఎస్ కేంద్రాలను బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజలంతా స్వీయ జాగ్రత్తలు పాటించాలని పలువురు అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ల క్రేజ్ను షేర్ చేసుకునేందుకు సైబర్ నేరగాళ్లు సరికొత్త పందాకు తెరలేపారు. ఐపీఎల్ టికెట్ల పేరుతో అమాయక అభిమానులను చేస్తున్న ఆన్లైన్ కేటకాలపై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నకిలీ టికెట్ల మోసాలపై బ్యూరో డైరెక్టర్, సీనియర్ ఐపీఎస్ అధికారిని శిఖా గోయల్ అత్యంత కీలకమైన అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఐపీఎల్ మ్యాచ్లకు ఉన్న డిమాండ్ను ఆసరాగా చేసుకుని సైబర్ ముఠాలు రెచ్చిపోతున్నాయి. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, నకిలీ వెబ్సైట్లు, అలాగే వాట్సాప్, టెలిగ్రామ్స్ గ్రూపుల ద్వారా ఈ దందా నడుస్తున్నట్లు సైబర్ సెక్యూరిటీ బ్యూరో గుర్తించింది. చివరి నిమిషంలో టికెట్లున్నాయి, భారీ డిస్కౌంట్లు ఇస్తాం, వీఐపీ, వీవీఐపీ పాసులు తక్కువ ధరకే ఇప్పిస్తామంటూ నకిలీ లింకులు, ఫోటోలను పంపుతూ ఫ్యాన్స్ ను బుట్టలో వేసుకుంటున్నారు. తీరా డబ్బులు పంపాక సదరు సైబర్ నేరగాళ్లు కనిపించకుండా పోతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మోసాలకు అడ్డుకట్ట వేసేలా సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ అభిమానులకు స్పష్టమైన క్లారిటీ ఇచ్చారు. ఐపీఎల్ మ్యాచ్ల అధికారిక టికెట్ బుకింగ్ కోసం కేవలం డిస్ట్రిక్ట్ యాప్ మాత్రమే ఏకైక మరియు జెన్యూన్ భాగస్వామ్యాన్ని స్పష్టం చేశారు. థర్డ్ పార్టీ వెబ్సైట్లు, అపరిచిత వ్యక్తుల నుంచి బ్లాక్లో టికెట్లు కొని మోసపోవద్దని హెచ్చరించారు. క్యూఆర్ కోడ్లు, నకిలీ పీడీఎఫ్ ఫైళ్లను నమ్మి అకౌంట్లు ఖాళీ చేసుకోవద్దని సూచించారు. ఒకవేళ ఎవరైనా ఇలాంటి ఆన్లైన్ మోసాలకు గురైతే వెంటనే 1930 టోల్ ఫ్రీ నెంబర్కి ఫిర్యాదు చేయాలని కోరారు. ముఖ్యంగా ఉప్పల్ స్టేడియం వేదిక మ్యాచ్లు జరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్ తో పాటు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఉన్న క్రికెట్ ప్రియులు అలర్ట్ గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. టికెట్ల కోసం గూగుల్లో దొరికే ఏ నకిలీ నెంబర్లకు ఫోన్ కోసం అడ్వాన్స్ డబ్బులు పంపొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అఫీషియల్ యాప్ మినహా వేరే ఏ ఇతర సామాజిక మాధ్యమాల్లో జరిగే టికెట్ల విక్రయాలకు ఎలాంటి చట్టబద్ధత లేదని, అవన్నీ నకిలీవని సైబర్ నిపుణులు సైతం విశ్లేషిస్తున్నారు. క్రికెట్ పై ఉన్న పిచ్చితో తనపడి నకిలీ టికెట్లు కొని చేజేతర డబ్బులు పోగొట్టుకోవద్దని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఇచ్చిన ఈ గైడ్లైన్స్ ప్రతి ఒక్క అభిమానికి అత్యంత అవసరం. టికెట్లను కేవలం అధికారిక డిస్ట్రిక్ట్ యాప్లోనే బుక్ చేసుకుని సురక్షితంగా మ్యాచ్లను ఎంజాయ్ చేయాలని కూడా ప్రజలు కోరుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ రోజురోజుకు క్షీణిస్తున్న వేళ భారత కేంద్ర బ్యాంక్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సరికొత్త వ్యూహాత్మక అస్త్రాన్ని ప్రయోగించింది. దేశీయ కరెన్సీ పతనాన్ని అడ్డుకోవడంతో పాటు బ్యాంకింగ్ వ్యవస్థలోకి సరిపడ నగదు లభ్యతను పెంచేందుకు ఆర్బీఐ ఒకేసారి $5 బిలియన్ విలువైన భారీ డాలర్ రూపాయి బై సెల్ఫ్ స్వాప్ వేలాన్ని ప్రకటించింది. అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితులు, అంతర్జాతీయ మార్కెట్ ఒడిదుడుకుల నేపథ్యంలో రూపాయి రికార్డు స్థాయిలో పతనమవుతోంది. ఈ క్రమంలో మారుతున్న దేశీయ, గ్లోబల్ పరిస్థితులను నిశితంగా సమీక్షించిన ఆర్బీఐ ఈ నెలకు సంబంధించి మే 26వ తేదీన ఈ మెగా వేలం ప్రక్రియ నిర్వహించనున్నట్లు ఒక అధికారిక సర్క్యులర్లో ప్రకటించింది. ఈ వేలాన్ని 3 ఏళ్ల కాల పరిమితితో స్వాప్ పద్ధతిలో చేపట్టబోతున్నారు. అసలు ఈ స్వాప్ వేలం ఎలా పనిచేస్తుందంటే, ఆర్బీఐ ఈ ప్రక్రియ ద్వారా బ్యాంకుల నుంచి డాలర్లను కొనుగోలు చేసి అందుకు బదులుగా సమానమైన భారతీయ కరెన్సీ రూపాయలను బ్యాంకింగ్ వ్యవస్థలోకి విడుదల చేస్తుంది. దీనివల్ల మార్కెట్లో ఒక్కసారిగా రూపాయల లభ్యత
నగదు కొరత తీరుతుంది. మళ్లీ 3 ఏళ్ల గడువు ముగిసిన తర్వాత అదే బ్యాంకుల నుంచి ఆర్బీఐ డాలర్లను తిరిగి విక్రయించి రూపాయలను వెనక్కి తీసుకుంటుంది. ఈ వ్యూహం వల్ల డాలర్తో పోలిస్తే రూపాయి విలువ మరింత పడిపోకుండా ఒక స్థిరత్వం వచ్చే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుత తరుణంలో ఈ $5 బిలియన్ స్వాప్ విండో అనేది అటు బ్యాంకింగ్ రంగానికి ఇటు విదేశీ మారక ద్రవ్య మార్కెట్ కు ఒక పెద్ద బోరటని చెప్పాలి. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు తమ నిధులను వెనక్కి తీసుకుంటున్న తరుణంలో ఆర్బీఐ తీసుకున్న ఈ సంచలన నిర్ణయం భారత ఆర్థిక వ్యవస్థపై ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని పెంచుతుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. మే 26న జరగబోయే ఈ వేలంపై దేశీయ బ్యాంకులు భారీగా ఆశలు పెట్టుకున్నాయి. రూపాయి క్షీణతను అడ్డుకునేందుకు కేవలం వడ్డీ రేట్లపైనే ఆధారపడకుండా ఇలాంటి కరెన్సీ స్వాప్ వేలాలను వేగవంతం చేయడం ఆర్బీఐ అప్రమత్తతకు నిదర్శనంగా నిలుస్తోంది. మరి మే 26న జరగబోయే ఈ $5 బిలియన్ వేలం రూపాయి పతనానికి ఏ మేరకు బ్రేకులు వేస్తుందో చూడాలి. సినీ ప్రియులకు ముఖ్యంగా మెగా అభిమానులకు పూనకాలు తెప్పించే క్రేజీ అప్డేట్ వచ్చింది. వాల్తేరు వీరయ్య లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సక్సెస్ఫుల్ డైరెక్టర్ బాబీ కాంబినేషన్ లో రాబోతున్న మోస్ట్ అవెంటెడ్ మూవీ మెగా 158 ముహూర్తపు పూజా కార్యక్రమాలతో హైదరాబాద్ లో అత్యంత ఘనంగా ప్రారంభమైంది. టాలీవుడ్ లో గత కొన్ని రోజులుగా క్రియేట్ అయిన హైప్ నిజం చేస్తూ ఈ వేడుక సరికొత్త రికార్డులకు వేదికైంది. ఈ వేడుకకు ప్రధాన ఆకర్షణగా నిలిచారు మెగా బ్రదర్స్. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పాటు మెగా బ్రదర్ నాగబాబు ఈ ఓపెనింగ్ కు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. చాలా కాలం తర్వాత మెగా బ్రదర్స్ ముగ్గురు ఒకే ఫ్రేమ్ లో కనిపించడంతో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. సోషల్ మీడియా అంతా ఈ మెగా రీయూనియన్ ఫిక్స్ తో షేక్ అయిపోతోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్లాప్ కొట్టగా చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత కెమెరా స్విచ్ ఆన్ చేశారు. సీనియర్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వం వహించారు. ప్రఖ్యాత నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వెంకట్ కె నారాయణ అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో ఈ చిత్రం నిర్మిస్తున్నారు. ఈ మెగా ఈవెంట్ కు స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరై చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ చిత్రానికి రాకింగ్ కంపోజర్ ఎస్ తమన్ సంగీతం అందిస్తుండగా విజయ్ కార్తిక్ కన్నన్ సినిమాటోగ్రాఫర్ గా అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ గా వ్యవహరిస్తున్నారు. 70 ఏళ్ల వయసులోనూ రీసెంట్ గా చిరంజీవి షేర్ చేసిన ఇంటెన్స్ జిమ్ వర్కౌట్ వీడియో ఈ సినిమా రగ్గడ్ మాస్ లుక్ కోసమేనని స్పష్టమవుతోంది. గతంలో రిలీజ్ చేసిన ది బ్లేడ్ దట్ సెట్ ది బ్లడీ బెంచ్ మార్క్ అనే క్యాప్షన్ రక్తంతో తరిసిన గొడ్డలి పోస్టర్ చూస్తేనే అర్థమవుతోంది. బాబీ ఈసారి మెగాస్టార్ తో అంతకమించిన ఓరమాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ప్లాన్ చేశారని వింటేజ్ చిరంజీవి గారి మేనరిజమ్స్ ఎలివేషన్స్ పవర్ఫుల్ సోషల్ మెసేజ్ కలబోసి బాబీ ఈ స్క్రిప్ట్ ను లాక్ చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్. మే 28 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో వేసిన భారీ సెట్లలో ప్రారంభం కానుంది. ఒకవైపు వశిష్ఠ దర్శకత్వంలో వస్తున్న విశ్వంభరతో పాటు ఇప్పుడు బాబీ దర్శకత్వంలో మొదలైన మెగా 158 తో మెగాస్టార్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త విధ్వంసానికి లైన్ క్లియర్ చేశారు. పవన్ కళ్యాణ్ క్లాప్ తో మొదలైన ఈ మూవీ ఖచ్చితంగా మరో ఇండస్ట్రీ హిట్ అవుతుందని మెగా ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. చలనచిత్రేషు సకలకార్య ఆటంకపీడిత నివారణ ఫల సిద్ధిరస్తు. చలనచిత్రేషు అఖండ విజయ పరంపరాభివృద్ధిరస్తు. శతమానం ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.